అత్తయ్యకి మావయ్యకి ఏం చెప్పాలో గుర్తుంది కదా? గుర్తుంది. కానీ ఫస్ట్ టైం వాళ్ళకి అబద్ధం చెప్తున్నా, అదే బాధగా ఉంది. తప్పదు సుహాసిని గారు, కొన్నిసార్లు నేను అబద్ధాలు చెప్తున్నాను. బట్ మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు అబద్ధమైనా తప్పు కాదు. ఏమైంది సుహాసిని గారు? ఏం లేదు భూమి. బిడ్డ పుడితే ఎవరికైనా మొదటి సంతానం అంటే సంతోషం వచ్చేది. కానీ నాకు ఫస్ట్ భయం వేసింది. ఆ బిడ్డ పరిస్థితి ఏంటని. అది ఎదిగే కొద్దీ నాకు ఆ భయం పెరుగుతూ వచ్చింది. ఒక దశలో నాకేమన్నా అయితే నా బిడ్డ అనాథ అవుతుందని నాకు అర్థమైంది. నేను చిన్నప్పటి నుండి ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఆ దేవుణ్ణి పదే పదే అడిగాను, ఏదో ఒక రూపంలో నా కూతుర్ని ఆదుకోమని. ఇలా నీ రూపంలో వచ్చేలా చేశాడు. నేనేం చేశానని? మాధవ్ పాపని ఇంటికి తీసుకొచ్చాడు. నేను దాన్ని ఒప్పుకున్నాను, అంతే. భూమి, ఒక మగాడు ధైర్యంగా ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పగలడు. సమాజం కూడా దాన్ని పెద్దగా ప్రతిఘటించదు. కానీ ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ఒప్పుకోవడానికి సమాజం కాదు, మన అంతరాత్మే ప్రతిఘటిస్తుంది. అయినా సరే నువ్వు ధైర్యంగా నా బిడ్డకి అమ్మలా నిలిచావు. అదేం లేదు, తనేమైనా పరాయిదా? ఈ ఇంటి బిడ్డేగా. ఈ ఇంటి మొదటి వారసురాలు. ఇంటి వారసురాలు గురించి మేమందరం చాలా కలలు కన్నాం. అంతేకాదు భూమి, ఆ తర్వాత కూడా నా ఆఖరి కోరిక రాఘవతో నా మెళ్ళో తాళి కట్టించుకోవడం అని తెలిసి అది కూడా జరిపించబోతున్నాం. అసలు నేనది ఊహించనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా కోరిక తీరుతుందని నేను ఊహించలేదు. చాలు భూమి, ఆ తాళిబొట్టు నా మెళ్ళో పడిన మరుక్షణం నేను కన్ను మూసినా చాలు. ఏం మాట్లాడుతున్నారు సుహాసిని గారు? మీ ఆఖరి కోరిక తీరబోతున్నందుకు సంతోషంగా ఉండాలి. ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయారు? లేదు భూమి, చెప్పాలనిపించింది. నువ్విన్ని చేశావు, నీకు చాలా రుణపడి ఉన్నాను. నేనేం చేసి నేను నీ రుణం తీర్చుకోగలను? కానీ ఖచ్చితంగా ఇంకొక జన్మంటూ ఉంటే నీకు బిడ్డగా పుట్టి నువ్వు చేసిన అన్నిటికీ నీ రుణం తీర్చుకుంటాను భూమి. సుహాసిని గారు, మీరు సంతోషంగా ఉండండి. మీ పాప సంతోషంగా ఉంటుంది అని నమ్మండి. అది నేను చూసుకుంటాను. సరే, మీరు కళ్ళు తుడుచుకోండి. మీ మొహం సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా అవతల వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. ఆ బాధని కడుపులోనే దాచుకోండి. సరే, అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గరికి వెళ్దాం.